మద్యం కేసులో ఎప్పుడెప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామా అని ఎదురు చూసిన వాళ్ళ కోరిక నెరవేరింది. ఫైనల్గా మిథున్ రెడ్డికి అయితే ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి మిథున్ రెడ్డిని తరలించబోతూ ఉన్నారు. ఒక మద్యం కేసులని కాదు, ఏదో ఒక కేసు ఎక్కడో దగ్గర దొరికితే తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ, కొడుకు మిథున్ రెడ్డిని కానీ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీల కంటే ఎక్కువగా కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు, కొందరు వ్యక్తులు అయితే ఎదురు చూశారు యాక్చువల్గా. సో నిన్నటి నుంచి ఆడావిడి పతాక స్థాయికి వెళ్ళిపోయింది. జడ్జికి ఛార్జ్ షీట్లు సమర్పించకముందే 24 గంటల ముందే ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళ చేతుల్లోకి ఛార్జ్ షీట్లు వచ్చాయి. జడ్జి అక్కడ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి సంతకం పెట్టినారో లేదో, దానికంటే ముందే వీళ్ళ సంతకం పెట్టినారో లేదో మరి మనకు తెలియదు, కానీ అప్పుడే రిమాండ్ రిపోర్ట్లు వీళ్ళ చేతిలోకి వచ్చేసాయి. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి హల్చల్ చేస్తూ ఉన్నారు. నీకో నాకు అనిపించవచ్చు రిమాండ్ రిపోర్ట్లు జడ్జి దగ్గర, పోలీస్ దగ్గర ఉండాల్సినవి నిమిషాల్లో అసలు వాళ్ళకంటే ముందు వీళ్ళ దగ్గర ఎట్లా వస్తాయని. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రస్తుతం వీళ్ళ చేతుల్లోకి ఏవైనా సాధ్యమవుతుంది రావడం. జడ్జి కంటే ముందే ఛార్జ్ షీట్ పేపర్లు వీళ్ళ చేతిలోకి వస్తే ఇంకా రిమాండ్ రిపోర్ట్ ఏముంది. సరే, ఇప్పుడు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది, ఇంకేముండదు. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని రోజులు కస్టడీ అని, విచారణ అని, అదో కస్టడీలో విచారణలో మిథున్ రెడ్డి సహకరించలేదని, జగన్ పేరు చెప్పారని, జగన్ పేరు చెప్పలేదని, ఇంకా ఆడావిడి కొన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇంక ఈ బ్యాచ్ హడావిడి అంతా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అవన్నీ ఆవరు అని చెప్పి అయితే ఉంటూ ఉన్నారు. మరి మిథున్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమి ప్రజలకు మంచి చేయాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, అర్థవంతమైన చర్చలు జరగాలి, ఇటువంటివి ఏమీ లేవు. నెక్స్ట్ ఎవరికి నోటీసులు, ఎవరి మీద కేసు, ఎవరిని అరెస్టు, ఎవరి మీద కేసులు పెట్టకపోతే ఇంకా వీళ్ళకి ఊపిరాడదు. పోలీసులు పాలకపక్షానికి కాదు, కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళకి, కొందరు వ్యక్తులకి ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో వాళ్ళకి అసలు ఊపిరాడుతూ దిక్కు తెలియదు. సో నెక్స్ట్ 3.5 సంవత్సరాలు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, వీళ్ళని సాటిస్ఫై అవుతూ పోవాలి. ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, యాన్న ఒక వారం రోజులు, 4 రోజుల గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంక వీళ్ళు చూడండి ఆక్సిజన్ లేకుండా పేషెంట్ తనకలాడినట్లే ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పేషెంట్ ఎట్లయితే తనకలాడతారో ఊపిరాడని పేషెంట్, వీళ్ళది అదే పరిస్థితి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మనం ప్రొద్దునే మాట్లాడుకున్నట్లు వీటి గురించి పట్టించుకోవడం ఆపేసుకున్నారు. ఇంక రోజు ఇవే నెత్తి నొప్పిలే. ఈ నేతకు నోటీసులు, ఆ నేత మీద కేసు, ఆ నేత అరెస్టు, వీళ్ళు కేసు, వాళ్ళ అరెస్టు, వీళ్ళు రిమాండ్. జనానికి కూడా నెత్తి బొప్పి కట్టిపోయింది. రోజు ఇదే పంచాయతీనే, రాబోయే టైం అంతా ఇదే పంచాయతీనే ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఎవరినో సాటిస్ఫై చేయాలి, ఎవరి మీదో కక్ష తీర్చుకోవాలన్నట్లే వాళ్ళు సాగుతూ ఉన్నట్లుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఎవరి ఎపిసోడ్ చుట్టూ ఎవరి ఎపిసోడ్ చుట్టూ చూడాల్సింది ఆ పోలీసులు కనుక ఈ కొన్ని పత్రికలు, కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల వైపు చూస్తుంటారు. నెక్స్ట్ వీళ్ళు ఎవరి గురించి నెక్స్ట్ టార్గెట్ చేస్తున్నారు, మనం నెక్స్ట్ ఎవరి దగ్గర పోవాలా అని. వీళ్ళు ఎవరి గురించి నెక్స్ట్ ఎవరి దగ్గర పోవాలి, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎలా రెడీ చేసుకోవాలి. సరిపోయింది.